బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మరి శాంతి భద్రతల విఘాతం, అలాగే ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినటువంటి కేసులో పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు 14 రోజుల రిమాండ్ విధించారు. జైల్లో ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ కోసం బయట చాలానే పోరాటాలు నడిచాయి. సో ఆయనకి సంబంధించి ప్రత్యక్షంగా కారణం కాదు కాబట్టి ఆయనకి షరతులతో కూడిన బెయిల్ ఇవ్వాలంటూ ఎందరో ఆయనకి సపోర్ట్ చేశారు. రైతు బిడ్డగా ఆయన ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఆ క్షణంలో ఆయన ప్రవర్తించిన తీరు అందరినీ షాక్‌కి గురి చేసింది. అభం శుభం తెలియనటువంటి వ్యక్తి పల్లెటూరు నుంచి వచ్చిన కుర్రాడు ఆయనకి కార్లు, అలాగే మంచి ఫేములు, ఫోటోగ్రాఫ్‌లు అవి ఇవి అంటే ఆయన ఆ మాయలో పడిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయారు. ఆయన మీద మరీ ఇంత కక్ష కడితే ఎలా అని అందరూ చెప్తున్నారు. ఆయనకింకా ఆ లోకజ్ఞానం పెరగాలి అని కోరుకుంటున్నారు చాలామంది అతన్ని అభిమానించేవాళ్ళు. సో నిజానిజాలు తెలుసుకున్నాక మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఏది ఏవైనా మరి పల్లవి ప్రశాంత్ బెయిల్‌పై బయటికి రావడంతో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన ఇంటికి ఆహ్వానించి ఆయన్ని సన్మానించినట్టుగా తెలుస్తోంది. ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ దాన్ని సర్దుకొని పోయినప్పుడే మనకంటూ చరిత్ర ఉంటుంది. కాబట్టి బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్‌గా నిలిచావు. తర్వాత జరిగినటువంటివి నీ భవిష్యత్తులో కొన్ని కొన్ని ముళ్ళదారులు. అవన్నీ తొక్కుకుంటూ వెళితేనే నీకు పూలబాట. ఖచ్చితంగా లైఫ్‌లో మంచి సక్సెస్‌ని సాధిస్తావు. అలాగే దానికోసం ఎంతో కష్టపడాలి. ఆ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులొస్తాయి. వాటిని ఎదిరించి పోరాడితేనే నువ్వు మంచి విజయం సాధిస్తావు. ఎవరు కూడా బోర్న్ విత్ స్పిల్ అయినా కూడా వాళ్ళ సక్సెస్ అంత ఈజీగా రాదు. కాబట్టి ఆల్ ది వెరీ బెస్ట్. నీ కెరియర్‌లో మరిన్ని మంచి విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా అయితే విషెస్‌ని అందించారట మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ విషయాలు ఇప్పుడు ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది.